2 Kings chapter 4 from verses 38 to 41. 2 Kings chapter 4 verses 38 to 41. ఆరాధన వర్తమానం నిమిత్తము 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38 నుంచి 41 వరకు చదువుకుందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. May the Lord bless His portion and speak to us. దేవుడి లేఖన భాగములను దీవించి మనతో మాట్లాడును గాక. Loving Heavenly Father, bless His portion and speak to us. ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించి మీరే మాతో In మాట్లాడండి. Jesus' name we pray. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. The portion we read మనం is from 2 Kings chapter 4 verse 38 to 41. మనం చదివిన వాక్య భాగంలో 2 రాజులు 4:38 నుంచి 41 వరకు. The entire story, the entire context is defined as death in the pot. ఈ సందర్భం అంతా దేన్ని చూపిస్తుందంటే కుండలో విషము, అంటే మరణకరమైనది కుండలో ఉన్నదని మనం తెలుసుకుంటున్నాం. It was happened during famine in Gilgal. ఇది ఎప్పుడు జరిగిందంటే గిల్గాల్లో గొప్ప క్షామం ఉన్నప్పుడు ఇది జరిగింది. A miracle happened during famine in Gilgal. అక్కడ కరువు ఉన్నప్పుడు గొప్ప అద్భుతం జరిగింది గిల్గాల్లో. The main character in the context is Prophet Elisha. ఇందులో ప్రధాన పాత్రధారి ఎవరని మనం చూస్తున్నామంటే ప్రవక్త అయిన ఎలీషా గారు. He was a follower of Elijah. ఆయన ఏలియా గారిని వెంబడించేవారు. Elijah did miracles only 7, but the follower of Elisha did 14 miracles. ఏలియా గారు 7 అద్భుతాలు చేశారు, కానీ ఏలియా గారిని వెంబడించిన ఎలీషా గారు 14 అద్భుతాలు జరిగించారు. So the place of the context or situation is Gilgal. సో ఇది జరిగింది ఎక్కడ అంటే ప్రదేశము గిల్గాల్లో. Gilgal was a place of native place of Elisha. ఎలీషా గారి యొక్క ఉండే ఆ ప్రదేశము గిల్గాలు. It was near Bethel. అది బేతేల్లో ఉన్నది. During the famine, Elisha and all his disciples gathered together for lunch. ఆ క్షామం ఉన్నప్పుడు ఎలీషా గారు ప్రవక్తల శిష్యులు కూడా భోజనానికి కూర్చున్నారనమాట. The context is cooking food. అక్కడ సందర్భం ఏంటంటే అక్కడ వంట చేస్తున్నారు. So let us begin with verse 38. 38వ వచనం చూద్దాం. Elisha returned to Gilgal, and there was a famine in the region. While the company of the prophets was meeting with him, he set his servant, put on the large pot, and cooked some stew for these prophets. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా 38వ వచనం, ఆ దేశమందు క్షామం కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. So we see some words in this portion. Number 1, Prophet Elisha. Number 2, Gilgal. Number 3, famine. Number 4, prophets. Number 5, large pot. Number 6, cooking some stew. And number 7, wild wine. And number 8, get some flour. ఇందులో మనం చూస్తున్న ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటిది ఎలీషా గారు, రెండోది ప్రవక్తల శిష్యులు, మూడోది క్షామము, నాలుగవది Prophets, company of prophets. అక్కడ కూర్చున్న ప్రవక్తల శిష్యులు. Fifth one is large pot. ఐదవది పెద్ద కుండ. Sixth one is some stew. అక్కడ ఏంటి అంటే వాళ్ళు పోగు చేసిన ద్రాక్ష ఆకులు అనమాట. Wild wine. వెర్రి ద్రాక్ష చెట్టు. And eighthly, flour. ఎనిమిదవది ఏంటంటే పిండి. So we saw that Elisha was a prophet and he did 14 miracles and he received double portion of the spirit from prophet Elijah. ఎలీషా గారు ఒక ప్రవక్తని చూస్తున్నాం. ఆయన 14 అద్భుతాలు జరిగించారు. And he received double portion from Elijah.
ఏలియా గారి యొక్క ఆత్మ కంటే రెండంతల ఆత్మను ఆయన పొందుకున్నారు. And place was Gilgal. ఆయన యొక్క ఉండే స్థలము గిల్గాలు. So Elisha ordered his servant to bring some wine or some leaves. ఎలీషా గారు అక్కడున్న పనివానికి లేకపోతే ప్రవక్తల శిష్యులకు ఏమని చెప్పారు అంటే కూర వండడానికి కొన్ని కూరాకులు తీసుకురమ్మని చెప్పారు. But Elisha's servant went and brought some wild wine. కానీ ప్రవక్తల శిష్యుల్లో అతను వెళ్ళి ఒక వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు తీసుకొచ్చారనమాట. He did not know that they were wild wine. అది అంటే అడవి జాతికి సంబంధించింది అని దాని గుణం అతనికి తెలియదు. So he cut them and put it in the pot. అందుకు అతను ఏంటంటే వాటిని అన్నిటినీ తెంచి కుండలో వేశారు. And cooked that stew. వాటిని వండారు. After serving the food, the disciples began to eat that food. ఆ వండిన తర్వాత వడ్డించాక ఆ ప్రవక్తల శిష్యులు దాన్ని రుచి చూస్తూ ఉన్నారనమాట. Verse 40 says, 40వ వచనం, the stew was poured out for the men, but as they began to eat it, they cried out, Man of God, there is death in the pot, and they could not eat it. 40వ వచనం, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. And Elisha ordered, get some flour. అతడు పిండి కొంత తెమ్మనెను. So prophet Elisha put that flour into the pot. ప్రవక్త అయిన ఎలీషా గారు ఆ యొక్క ఏదైతే విషమున్నదో ఆ కొండలో తెచ్చిన పిండి and వేశారు. said, serve it to the people. అప్పుడు ఆ పిండి వేశాక అప్పుడు మిగిలిందంతా వారికి వడ్డించారు. And lastly, there was nothing harmful in the pot. ఎప్పుడైతే ఆ పిండి అందులో కలిపారో అప్పుడు ఏ విధమైన జబ్బు అందులో కనిపించలేదు. So the prophet's miracle happened during famine. ఈ యొక్క అద్భుతము అక్కడ గొప్ప క్షామం ఉన్నప్పుడు జరిగింది. So let us discuss about the characteristics of wild wine. ఇప్పుడు మనం ఆ యొక్క వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క గుణాలు ఏంటో మనం తెలుసుకుందాం. The first characteristic of wild wine is poisonous. మొదటిది అది విషపూరితమైనది. Secondly, bitter. రెండవది చేదు కలిగినది. Thirdly, dangerous. మూడవది ప్రమాదకరమైనది. And fourthly, it brings death. నాలుగవది ఏంటంటే అది మరణకరమైనది. That's why the disciples cried out that there is a death in the pot. అందుకని శిష్యులు కుండలో విషమున్నది అని కేకలు వేశారు. So the prophet Elijah said to the disciple or his servant to bring some flour. అందువల్ల నా ప్రవక్త అయిన ఎలీషా గారు ఆ కుండలో వేయడానికి కొంచెం పిండి తెమ్మని చెప్పారనమాట. So let us discuss about the characteristics of flour. ఇప్పుడు అలాగే ఆ పిండి యొక్క ఆ నైజం ఏంటో గుణాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. According to Leviticus chapter 5 verses 11 to 13. లేవికాండము 5వ అధ్యాయము 11వ వచనం ప్రకారం Leviticus chapter 5 verses 11 to 13, it described that the flour offered in sacrifices. Leviticus chapter 5 verses 11 to 13. లేవికాండం 5వ అధ్యాయము 11 నుంచి 13. 2 తెల్ల గువ్వలనైనను 2 పావుర పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను. అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తర్వాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠం మీద దానిని దహింపవలను. అది పాప పరిహారార్థ బలి. పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషం వలె యాజకునిదగును. According to these 3 verses, ఈ 3 వచనముల ప్రకారము flour is offered in sin offerings. ఈ యొక్క గోధుమ పిండి దేన్ని చూపిస్తూ ఉన్నదంటే ఇచ్చే పాప పరిహారార్థ బలిని చూపిస్తూ ఉంది. It is a figurative of our Lord Jesus Christ. అది యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉన్నది. So we saw the characteristics of wild wine. మనం ఏదైతే వెర్రి ద్రాక్ష లేకపోతే అడవి ద్రాక్ష గుణము చూసాము. And secondly, we
how our ancients, our forefathers offered flour in offerings. రెండవదిగా ఎలాగైతే మన పూర్వీకులు ఈ యొక్క గోధుమ పిండిని నైవేద్యంగా అర్పించారో అది మనం చూస్తున్నాం. And thirdly, we see the pot. మూడవదిగా ఆ యొక్క కుండను చూస్తున్నాం. Pot figurative of our lives. ఆ కుండ దేన్ని చూపిస్తుందంటే మన జీవితాలను చూపిస్తూ ఉంది. We are the pots in the hands of God. మనము దేవుని చేతుల్లో ఆ యొక్క కుండల వంటి వారము. So God wants to change our nature that is already in our pots. దేవుడు మన యొక్క జీవితాల్లో ఏదైతే స్వభావం ఉందో దాన్ని మార్చాలనుకుంటున్నారు. Naturally, we all have wild wine nature. స్వాభావికంగా మనకి ఏంటంటే ఆ యొక్క మనం చూసిన వెర్రి ద్రాక్ష చెట్టులో ఏ గుణాలైతే ఉన్నాయో అవి మనలో ఉన్నాయి. According to Isaiah chapter 5 verse 4. యెషయా గ్రంథము 5వ అధ్యాయము verse 4. 4వ వచనం. Isaiah chapter 5 verse 4. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? So our Lord, our God questions why the wild wine brought fruit, sour fruits. ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. ద్రాక్ష పండ్లు కాస్తాయని నేను కనిపెట్టినప్పుడు కారు ద్రాక్షలు కాయడానికి కారణమేమి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. So our natural and earthly life is like wild wine. మన యొక్క స్వభావ సిద్ధమైన జీవితం ఇలాంటి అంటే కారు ద్రాక్షలు కలిగిన గుణాలు కలిగింది. Like the stew which is death in the pot. ఏదైతే ఆ కుండలో వారు వండారో ఆ కూర ఏదైతే విషం కలిగి ఉన్నదో మన జీవితం అలాగున్నదన్నమాట. Our lives Lord wants to change. మన జీవితాల్ని దేవుడు మార్చాలనుకుంటున్నారు. The Lord Jesus Christ came to this world, change our earthly life. యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితాన్ని మార్చడానికి లోకానికి వచ్చారు. Before we were born again, మనము రెండవ మారు జన్మించక ముందు we were poisonous. మనము విషపూరితమైన వారు. We were bitter. మనం చేదు కలిగిన వారు. We were dangerous. మనము ప్రమాదకరమైన వారు. We brought death to many people. మనము అనేక మందికి కూడా మరణాన్ని కలిగించేవారుగా ఉన్నాం. Through the cross of Jesus Christ, యేసుక్రీస్తు వారి శిలువ కార్యం ద్వారా, through the floor, ఆ యొక్క పిండి ఏదైతే యేసుక్రీస్తు వారిని the చూపిస్తుందో Lord changed our bitterness, our dangerous life, our poisonous life to tasty life and life-giving life. యేసుక్రీస్తు వారు మనలో ఉన్న చేదు మరణకరాన్ని ఆ విషంని తొలగించి జీవాన్ని ఇచ్చారు. Now let us turn to John 15. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం చూద్దాం. John's Gospel chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయము Here in the first verse, మొదటి వచనం. యోహాను సువార్త 15 మొదటి వచనం. John's Gospel chapter 15 verse 1. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. So the Lord Jesus Christ himself is true wine. యేసుక్రీస్తు వారే ఆ నిజమైన ద్రాక్షావల్లి. We are wild vines. మనము అడవి ద్రాక్ష వంటి వారము. Our Lord Jesus Christ is true wine. యేసుక్రీస్తు వారే నిజమైన ద్రాక్షావల్లి. Through the cross of Lord Jesus Christ, we were engrafted with him. యేసుక్రీస్తు వారి శిలువ కార్యం ద్వారా మనం ఆయనలో అంటుకట్టబడ్డాం. So that our nature may be changed, our taste may be changed, our life may be changed. అలాగూ అంటుకట్టబడిన తర్వాత మన జీవితాలు, మన స్వభావం అప్పుడే మార్పు చెందుతూ ఉంది. So the Lord Jesus Christ wants to change our pots, earthly vessels. యేసుక్రీస్తు వారు మంటి కుండలమైన మన యొక్క స్వభావాన్ని మార్చాలి అని అనుకుంటున్నారు. So that our wild nature became godly nature. ఆ విధంగా ఏదైతే వెర్రి ద్రాక్ష గుణాలు కలిగి ఉన్నామో ఆ గుణాలు కలిగి ఉన్న మన స్వభావము దేవుని స్వభావంగా మార్చబడుతుంది. Our nature changed into divine nature. మన యొక్క స్వభావము దైవ స్వభావంగా మార్చబడుతుంది. That's why we are to worship God in our lives. మన స్వభావం దేవుడు మార్చాడు కనుక మనం ఆయన్ని ఆరాధించాలి. So the stew or the wild wine represents sin in our hearts.
ఆ యొక్క కుండలో ఉన్న కూర ఏదైతే విషం కలిగి ఉన్నదో అదేం చూపిస్తుందంటే మన హృదయంలో ఉన్న విషాన్ని, పాపపు విషాన్ని అది చూపిస్తూ ఉంది. God has changed our sinful nature through the blood of Jesus Christ. యేసుక్రీస్తు వారి మన యొక్క పాప స్వభావాన్ని తన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మార్చారు. So God gave us new life, life-giving life. యేసుక్రీస్తు వారు మనకి నూతన జీవాన్ని ఇచ్చారు, జీవాన్ని ఇచ్చారనమాట. So the miracle happened at Gilgal at Elisha's time. ఏదైతే అద్భుతం గిల్గాల్లో ఎలీషా గారి యొక్క సమయంలో జరిగిందో The same miracles happening in our lives today. అక్కడ ఎలాంటి అద్భుతం ఆ సమయంలో జరిగిందో ఈనాడు మన జీవితాల్లో కూడా అదే అద్భుతం జరుగుతూ ఉన్నది. God wants to change our nature, our life, our behavior, our character and our mind. యేసుక్రీస్తు వారు మన జీవితాల్ని, మన స్వభావాన్ని, మన యొక్క ఏదైతే పాప గుణాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మార్చాలనుకుంటున్నారు. So we came to worship God because God changed our wild nature into divine nature. యేసుక్రీస్తు వారు మనకున్నటువంటి ఆ యొక్క గుణాలను మార్చినందుకు, పాప స్వభావాన్ని మార్చి దేవ స్వభావాన్ని ఇచ్చినందుకు మనం ఇక్కడ చేరి ఆయన ఆరాధిస్తున్నాం. God wants our worship. యేసుక్రీస్తు వారు మన యొక్క ఆరాధనను కోరుకుంటున్నారు. God changed our nature into divine nature. యేసుక్రీస్తు వారు మన యొక్క పాప స్వభావాన్ని తొలగించి ఆయన దైవిక స్వభావాన్ని మనకి ఇచ్చారు. So let us read one word from 2 Kings chapter 4 verse 2 40. రాజులు 4వ అధ్యాయము. We found one word. They cried out. వాళ్ళు కేకలు వేశారు. 40వ వచనం. Verse 40. They cried out, man of God, there is death in the pot. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. So those who are not born again, they are having a wild nature like wild wine. తిరిగి జన్మించిన వారికి ఏ స్వభావం ఉంటుందంటే ఏదైతే ఇక్కడ మన వెర్రి ద్రాక్ష చెట్టు చూసామో దాని గుణాలు వారిలో ఉంటాయి. Those who have sinful nature, sinful life, they are to cry out like disciples. పాప స్వభావము, పాప గుణాలు కలిగిన వారు ఈ విధంగా ప్రవక్తల శిష్యులు ఏ విధంగా కేకలు వేశారో ఆ విధంగా వారు కేకలు వేయాలి. When a sinner cry out, God hears and answers. ఎప్పుడైతే ఒక పాపి దేవుని దగ్గర మొర పెడతాడో దేవుడు అతని మొర ఆలకిస్తారు. If we really confess our sins, God is ready to forgive us. మనకి 1 యోహాను పత్రికలో ఉంది, మనం నిజంగా పాపాలు ఒప్పుకుంటే ఆయన మన పాపములను క్షమించి వాటన్నిటి నుంచి మనలను శుద్ధులుగా చేస్తారు. And second concentration is verse 38 and the word prophets. 38వ వచనంలో ప్రవక్తల శిష్యులు. Even though they were prophets, they could not recognize the wild wine. వారు ప్రవక్తల శిష్యులు, ఆ లక్షణాలు ప్రవక్తల లక్షణాలు కలిగినప్పటికీ వారు వెర్రి ద్రాక్ష చెట్టు గుణాలేంటో In our తెలుసుకోలేకపోయారు. daily lives, we also sometimes could not able to recognize the situations in our lives. మనం కూడా అనేక సార్లు మన జీవితాల్లో ఏదైతే ఆ యొక్క పరిస్థితిలో జరుగుతూ ఉంటే వాటిని మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం. So, the miracle happened during the famine was a great miracle. ఆ క్షామము, గొప్ప కరువు కలిగి ఉన్న ఆ పరిస్థితిలో జరిగిన అద్భుతం చాలా గొప్పది. Today also, God is doing miracles in our lives. ఈనాడు కూడా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు We are జరిగిస్తున్నారు. unable to identify that miracles. మనం ఏదైతే అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నారో అవి గుర్తించలేని స్థితిలో So, we ఉంటున్నాం. have to identify our situations, our miracles God has done in our lives. దేవుడు ఏదైతే మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తున్నారో వాటిని అన్నిటినీ మనం గుర్తించాలి. So, finally, చివరిగా జకరియా గ్రంథము chapter 14, 14వ అధ్యాయము verses 20 and 21. 20 నుంచి 21 వరకు చదువుకుందాం. Book of Zechariah, chapter 14, verses 20 and 21. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 20 నుంచి 21 వరకు. Let us read all together. మనందరం కలిసి చదువుకుందాం. Zechariah, chapter 14,
verses 20 and 21. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. On that day, holy to the Lord will be inscribed on the bells of the horses, and the quicking parts in the Lord's house will be like the sacred bowls in front of the altar. Every pot in Jerusalem and Judah will be holy to the Lord Almighty, and all who come to sacrifice will take some of the pots and quicken them. And on that day there will no longer be a Canaanite in the house of the Lord Almighty. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితమను మాట వ్రాయబడును. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠం ఎదుటనున్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. యెరూషలేమునందును యోదాదేశమందును ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందరు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు. So according to this verse, our world wine nature has been changed into divine nature. ఈ యొక్క వచనముల ప్రకారము మన యొక్క ఏదైతే ఆ వెర్రి ద్రాక్ష గుణాలు కలిగిన వారంగా మనం ఉన్నామో అది దైవ స్వభావంగా మార్చబడింది. According to book of Zechariah, జకర్యా గ్రంథం ప్రకారము not only that God wants to sanctify us totally. యేసుక్రీస్తు వారు దేవుడు మనల్ని పూర్తిగా శుద్ధులుగా చేయాలని ఇష్టపడుతున్నారు. Complete sanctification. పరిపూర్ణంగా మనల్ని శుద్ధులుగా Total చేయాలని sanctification. పరిపూర్ణంగా మనల్ని శుద్ధులుగా చేయాలని That means God wants to sanctify our minds. ఇది ఏం చూపిస్తుందంటే యేసుక్రీస్తు వారు దేవుడు మన యొక్క మనసులను పరిశుద్ధపరచాలని. Secondly, God wants to sanctify our eyes. రెండవదిగా మన జీవితాలను పరిశుద్ధపరచాలని. And thirdly, God wants to sanctify our lips. మూడవదిగా ఆయన మన పెదవులను పరిశుద్ధపరచాలని. Fourthly, God wants to sanctify our hands. నాలుగవదిగా మన చేతులను ఆయన పరిశుద్ధపరచాలని. Fifthly, God wants to sanctify our feet. ఐదవదిగా మన పాదాలను శుద్ధి చేయాలని. Sixthly, God wants to sanctify our hearts. ఆరవదిగా మన హృదయాలను ఆయన శుద్ధీకరించాలని చూస్తున్నారు. That's why God has poured His blood into our hearts. అందుకని యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మన మీద ప్రోక్షిస్తున్నారు. So we conclude that the famine happened during Elisha's time. ఈ యొక్క క్షామము ఎలీషా గారు ఉన్న యొక్క సమయంలో వచ్చింది. Change it to a blessing. ఆ యొక్క క్షామకరమైన పరిస్థితి ఆశీర్వాదకరంగా మార్చబడింది. Famine gone away. Famine gone away. క్షామం పోయింది. Sin gone away. పాపము పోయింది. Death gone away. ఆ మరణకరమైనది కూడా పోయింది. Our bitterness gone away through the blood of Lord Jesus Christ. మనలో ఉన్న పాపపు చేదు ఏదైతే ఉన్నదో అది కూడా యేసుక్రీస్తు Our వారి వలన wild wine పోయింది. nature gone away through the blood of Jesus Christ. మనలో ఏదైతే ఆ యొక్క వెర్రి గుణాలు ఉన్నాయో అవి కూడా యేసుక్రీస్తు వారి This is రక్తం a ద్వారా great పోయినాయి. miracle. Then miracle happened in Gilgal. గిల్గాల్లో జరిగిన అద్భుతం కంటే ఈ యొక్క మన జీవితాల్లో A జరిగే great అద్భుతం ఎంతో miracle గొప్పది. happened in your life and in my life. ఈ యొక్క గొప్ప అద్భుతము మీ జీవితాల్లో నా జీవితంలో జరిగింది. Our sinful nature is gone away. మన యొక్క పాప స్వభావం పోయింది. That's why we are to worship God in humble spirit. అందువలన మనం దేవుణ్ణి చాలా దీనంగా ఆరాధించాలి. The flour is mixed in our parts. ఆ యొక్క పిండి ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో అదే మన యొక్క జీవితాల్లో. So the Lord Jesus Christ Himself mixed in our lives. యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఏదైతే పిండిని చూపిస్తున్నారో ఆయన మన యొక్క జీవితాల్లో మనం నింపుకోవాలి. So the Lord wants to fill with the blessings of heaven in these earthly parts. మన యొక్క మంటి కుండల్లో ఆ పరలోక ఆశీర్వాదాలతో మనల్ని నింపుతూ ఉన్నారు. That's why you have to worship God in spirit and truth. అందువల్ల మనం దేవుని ఆత్మతో సత్యముతో The ఆరాధించాలి. concluding point is చివరిగా the miracle happened during famine in Gilgal is ఏదైతే ఆ యొక్క గిల్గాల్లో క్షామం ఉన్నప్పుడు అద్భుతం జరిగిందో the miracle happened through the prophet Elisha. అది ఎలీషా గారి ద్వారా అద్భుతం జరిగింది. So great is our God. అందువల్ల మన దేవుడు గొప్పవాడు. So that's why you have to worship in Him in spirit and truth.
let us worship. అందువల్ల మనం దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించబద్ధులమై ఉన్నాం. May the Lord bless these scriptures. యేసుక్రీస్తు వారి యొక్క లేఖన భాగములను దీవించును గాక. ఆమేన్. Loving Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, thank you very much for giving thy word. మాకు ఇంత గొప్ప లేఖన భాగములను ఇచ్చినందుకు మీకు ఎన్నో వందనములు. Thank you very much for the miracle thou hast done in our lives. మా జీవితాల్లో మీరు జరిగించిన గొప్ప అద్భుతాన్ని బట్టి మీకు ఎన్నో స్తుతులు We చెల్లిస్తున్నాం. worship thee, we adore thee, we exalt thee. మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, హెచ్చిస్తూ ఉన్నాం. In Jesus' name we pray. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen.